యువత ఆశయాలకు దారి చూపిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ నెల 27వ తేదీ అనగా ఈ రోజు పాదయాత్ర చేస్తున్న కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించబడనున్న యువగళం స్ఫూర్తి పాదయాత్ర కావలి ఎన్టీఆర్ బొమ్మ వద్ద నుంచి కొత్తపల్లి 2000 కిలోమీటర్ల మైలురాయి వరకు స్ఫూర్తిదాయకమైన పాదయాత్ర యువత కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు కోసం యువగళం అడుగులు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మీ జిర్రా మాల్యాద్రి రెడ్డి, టీడీపీ యువ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర స్టార్ట్ చేసి ఈ రోజు 3 సంవత్సరాలు పూర్తయ్యే ఈ రోజు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి యువగళం స్ఫూర్తి యాత్ర ఈ రోజు ఐకానిక్ సెంటర్ వద్ద నుంచి జాతీయ వద్ద నుంచి ఈ రోజు కొత్తపల్లి 2000 కిలోమీటర్లు బయలుదేరి వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈ యాత్రకి సంఘీభావం తెలిపారు. స్వచ్ఛందంగా వచ్చే ఈ రోజు యువకులు, అలాగే విద్యార్థులు, అలాగే ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని ఈ యాత్ర జయప్రదం చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పాదయాత్ర ఇప్పటికీ 7 గంటల టైం అయినా కూడా కనీసం 10 కిలోమీటర్లు కూడా ఇంకా చేరుకునే పరిస్థితి అంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఎంత మంది వారికి ఘన స్వాగతం పలుకుతా, మంగళహారతులతో స్వాగతం పలుకుతా ఉన్నారు. అలాగే పెద్ద ఎత్తున కూడా ఈ రోజు నాయకులు ఆనందోత్సవాలతో మునిగి తేలుతా ఉన్నారు. టీడీపీ నాయకుడు, సీనియర్ నాయకుడు ఉన్నాడు, అది తెలుసు. సార్ చెప్పండి, ఈ రోజు యువగళం పాదయాత్ర ఏమంటారు? కావలి పుర వీధులు మొత్తం కూడా జన ప్రపంచనంతో జన ప్రపంచనంలా కత్తరిల్లిపోయింది. ఈ పాదయాత్రలో ఈ రోజు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఇప్పుడే కొత్తపల్లికి దగ్గరలో ఉన్నారు. ఈ రోజు ఈ పాదయాత్ర ఇంత ఘన విజయం సాధించడానికి గల కారణాలు ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే ఉన్నారు ఎమ్మెల్యే గారు. ఈ రోజు మహిళా ఎంతో మంది ఈ రోజు నడుస్తా ఉన్నారు. ఇక్కడే ఎమ్మెల్యే గారు నది నడుస్తున్నాం. సార్ చెప్పండి, ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయిన ఈ పాదయాత్ర అంటే కనీసం 10 కిలోమీటర్లు 7 గంటల టైం అయినా ఇంకా చేరుకోలేదంటే ఎలా చూడాలి? లోకేష్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ, తెలుగుదేశంలో ఉన్న క్రమశిక్షణ, కావలి నాయకుల్లో ఉన్న నిబద్ధత కలగలిపితే ఈ రోజు యువగళం స్ఫూర్తి యాత్ర ఒక్క పిలుపుతో మా కార్యకర్తలు అందరూ కూడా ఒకే తాటిపై ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఈ రోజున లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్న వేళ ఈ రోజు మా నాయకులందరూ కూడా ఆ స్ఫూర్తి యాత్రలో పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు ఎంతో మంది భారీగా మహిళలు పాల్గొనడం, అలాగే వృద్ధులు ఎక్కువగా పాల్గొని మీకు సంఘీభావం తెలియజేస్తున్నారు. మీ మీద ఇంత నమ్మకం ఉండడానికి కారణం ఏంటి? మా అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాకు టికెట్ ఇచ్చి గెలిపించాడు. మా యువ నాయకుడు నన్ను ప్రోత్సహించారు. వారిద్దరి స్ఫూర్తే ఈ 18 నెలల కాలంలోనే కావలి ప్రజలకు సేవ చేసే భాగ్యం. సేవే పరమావధిగా భావిస్తూ అవినీతికి తావు లేకుండా, ఇక్కడ కూడా దౌర్జన్యాలకి తావు లేకుండా కావాలని 18 నెలల్లో నేను కాపు కాసుకున్న విధానమే ఈ రోజు ఎంతమంది స్వచ్ఛందంగా బయటికి రావటం. ఈరోజు ప్రజలుగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు, ప్రజలు స్వేచ్ఛగా పనులు చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా అరాచకాలు, అన్యాయాలకు తావు లేకుండా ఈ రోజు కావలి నియోజకవర్గం ఉండబట్టే ఇంతమంది నమ్మకంతో ఎండను సైతం లెక్క చేయకుండా, ఆకలి సైతం లెక్క చేయకుండా ఈ రోజు ఇప్పుడు 2:30 అయింది. ఉదయం 9 గంటల నుంచి నాతో పాదయాత్రలో పాల్గొన్నారు. ఆకలికి దపికి పక్కన పెట్టి లోకేష్ నే స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు నాతో నడుస్తున్న కావలి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సుమారు 2:30 టైం అయినా కూడా ఎక్కడ ప్రజలు ఆకలికి కానీ వాటర్కి కానీ వెళ్లకుండా ఆయనతోటి నడక కొనసాగించడం చాలా ఆనందంగా ఉంది. వారు నారా లోకేష్ గారి
ఆశయాలను కొనసాగిస్తాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మహిళలు కానీ యువకులు కానీ పాల్గొన్నారని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు తెలియజేస్తారు. ఎమ్మెల్యే పర్సన్ హరీష్ మధు, సీఎం న్యూస్, కొత్తపల్లి గ్రామం. యువత ఆశయాలకు దారి చూపిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ నెల 27వ తేదీ అనగా రేపు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించబడనున్న యువగళం స్ఫూర్తి పాదయాత్ర కావలి ఎన్టీఆర్ బొమ్మ వద్ద నుంచి కొత్తపల్లి 2000 కిలోమీటర్ల మైలురాయి వరకు స్ఫూర్తిదాయకమైన పాదయాత్ర. యువత కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు కోసం యువగలం అడుగులు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లు బుర్లా శ్రీధర్ రెడ్డి, కావలి టీడీపీ సీనియర్ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా. గుంటకు వంటని